గౌరవనీయులు శ్రీ వామన శ్రీహరి గారు మీరు పిల్లలు ఆడుకోవడానికి రింగ్ బాల్స్ కానీ దానికి బాస్కెట్ బాల్ కానీ దానికి సంబంధించిన క్రికెట్ కిట్స్ని కమిషనర్ గారు తీసుకోవాలి ఇట్లా ఇది ప్రచారం జరగాలి. సార్ 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 మేడం కనబడుతున్నారు సార్ 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 మిస్ సార్ అడిగో సార్ కొంచెం బ్యాక్ సార్ 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 ఓకే వరల్డ్ కప్ ఉమెన్ కబడ్డీ పరిశీలిస్తున్నారు ఈరోజు ఇంకా కూడా కొంచెం అన్న ఇంకా ఈరోజు హుస్నాబాద్లో స్టేడియం అభివృద్ధికి సంబంధించి గౌరవ క్రీడల శాఖ మంత్రి శ్రీహరి గారు అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వారు తప్పకుండా హుస్నాబాద్ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతము క్రీడల అభివృద్ధికి అన్ని రకాల సహకారం చేస్తామని చెప్పినారు. ఇటీవల కాలంలో ఈతకు వెళ్ళిన పిల్లలు చాలామంది చెరువులలో పడి చనిపోతున్న దృష్ట్యా హుస్నాబాద్ కేంద్రంలో పిల్లలు ఈత నేర్చుకోవడానికి ఒక స్విమ్మింగ్ పూల్ కావాలనగానే మానవత్వంతో వారు హృదయంతో మాకు స్విమ్మింగ్ పూల్ శాంక్షన్ చేస్తామని చెప్పినారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఫుట్బాల్ గ్రౌండ్ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పినారు. దానికి కూడా ధన్యవాదాలు. క్రికెట్ గ్రౌండ్కు స్థలం కేటాయించగానే తప్పకుండా దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి అది కూడా అనుమతిస్తామనే మాట చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కొంచెం స్థల సేకరణ విషయం ఉంది. ఇవి రెండు విషయాల్లో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను ఈ సందర్భంగా హుస్నాబాద్ ప్రాంత క్రీడాకారులందరినీ, క్రీడా ప్రేమికుల్ని, అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ను, పేరెంట్స్ని అందరూ కూడా కోరుతా ఉన్నా ఈ ప్రాంతం ఆటల్లో నెంబర్ 1 ఉండే విధంగా ప్రభుత్వం తెచ్చిన స్పోర్ట్స్ పాలసీని కావచ్చు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వినియోగించుకొని రాబోయే కాలం లోపల ఇప్పటికే కబడ్డీకి సంబంధించి దేశంలోనే హుస్నాబాద్ పేరు తీసుకొచ్చినారు. అదేవిధంగా అన్ని క్రీడల్లో దేశంలోనే హుస్నాబాద్ ప్రాంత పేరు తేవాలని ఆకాంక్షిస్తా ఉన్నాం. ఈరోజు కరీంనగర్లో స్పోర్ట్స్ స్కూల్ చూసి అదే మాదిరిగా హుస్నాబాద్లో కూడా మంచి వాతావరణం రావడానికి దానికి సంబంధించి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి రావాలని చెప్పి వర్షం వస్తుంటే కూడా ఖచ్చితంగా తీసుకురొచ్చి ఆ గ్రౌండ్ తీసుకురావడం జరిగింది. అన్న కోరిక మేరకు తనైతే కోరిన స్విమ్మింగ్ పూల్ కూడా ఖచ్చితంగా శాంక్షన్ ఇవ్వడం ఒకటే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఈ గ్రౌండ్ సంబంధించి స్పోర్ట్స్ సంబంధించి లేదా నా సబ్జెక్ట్స్ అయిన ఫిషరీ కానివ్వండి లేదా యూత్ సర్వీసెస్ కానివ్వండి ఏ విషయంలో కూడా అన్న ఏది చెప్తే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఆయన ఎట్లా పిలిచినప్పుడు ఏదైనా ఇయ్యందే వదలడం, పోవాలంటే ఏదైనా ఇచ్చే పోవాలి. ఖచ్చితంగా ఆయన ఆలోచన మేరకు ఆయన ఈ ప్రాంతం మీద ఈ ప్రాంతంలోని యువకుల మీద ప్రేమతో ఇవన్నీ చేపిస్తున్నాడు. యువకులు కూడా ఆయన ప్రేమను ఆదరణను ఖచ్చితంగా ఒక పేరు తెచ్చే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ మా సోదరునికి హృదయపూర్వక